హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు పక్కా పల్లెటూరి నెల్లూరు చేపల పులుసు చేసుకున్నామండి. నేను నెల్లూరి అన్నే, సో దట్ నేను నెల్లూరులో ఎలా చేస్తారో, మా ఇంట్లో ఎలా చేస్తారో ఆ స్టైల్లో చేపల పులుసు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చాలామంది మసాలాలు వేసి రుబ్బి దాన్ని అసలు తినాలా వద్దా అన్నట్టు చేస్తారండి. నేను సింపుల్గా చేసి చూపిస్తాను. ఈ బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. చింతపండు తీసుకొని దాని పల్పంతా ముందు తీసేసుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసేసుకుని దాంట్లో చింతపండు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మీడియం సైజ్ టమోటా తీసుకొని దాన్ని అంతా బాగా చేతితోనే పిసికేసేయండి. ఏం పర్లేదు, మనం తినేది మనం చేతితో పిసికితే ఇబ్బంది ఏం లేదు. దాంట్లో పసుపు, కారం, అంటే కారం మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. వేసుకునేసి అంతా పిసికేసి దాంట్లోని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకునేసి బాగా కలిపెట్టేసింది. తర్వాత ఈ పెద్ద సైజు పాత్ర తీసుకోండి, ఎందుకంటే చేపల పులుసుకి కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట దబర, అప్పుడైతేనే బాగుంటుంది. నూనె కూడా ఎక్కువ పడుతుంది. దీంట్లో మా నెల్లూరు స్పెషల్ వడివండి. ఈ వడి వేస్తే ఆ వచ్చే టేస్టే వేరండి. సో దట్ మేము ఇక్కడ వడి వేస్తున్నాం కాబట్టి మేము ఎర్రగడ్డ అయితే వాడమండి. మా ఇంట్లో చాలామంది ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వాడుకుంటారు. అసలు చేపల పులుసులో పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుందన్నమాట. మేమైతే కొంచెం ఎక్కువే వేసుకుంటాం కారము. మేము కారం బాగా తినేవాళ్ళమి. నెల్లూరు వాళ్ళు అంటేనే బాగా కోస్తాంధ్ర వాళ్ళు కారం బాగా తింటాం కాబట్టి. చేపల పులుసుకి ఎప్పుడు కూడా దబర, గంటి చాలా ఇంపార్టెంట్. దబర వెడల్పుగా ఉండాలా, గంటి కూడా పెద్దదిగా పొడుగ్గా ఉండేది చూస్ చేసుకోవాలన్నమాట. ఇది పులుసు బాగా తెల్లుతున్నప్పుడే మనము కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేస్తాము. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క విధంగా చేపల పులుసు అనేది పెడతారండి. కొంతమంది ఆనియన్ దాన్ని మిక్సీలో పట్టి అట్లా పేస్ట్ చేసి వేస్తారు, అంతా చేస్తారు. కానీ మా నెల్లూరులో ఒరిజినల్గా చేసేది ఇట్లా అండి చేపల పులుసు. చేపల పులుసులో కంపల్సరీ మేము వాడేది వచ్చి మామిడికాయలు ఏంది నెల్లూరు వాళ్ళం చేపల పులుసు తినవండి. అది ఎంత రేటు ఉన్నా సరే మామిడికాయ కొనుక్కొని మరీ తెచ్చుకొని వాడుతాము. జస్ట్ మనం తిప్పుకోవాలండి పాత్రను, అంతేను. గంటి పెట్టి మాత్రం అసలు యూజ్ చేయకూడదు. మీరు చూసారా వీడియో అంతట్లో నేను అసలు ఒక్క దగ్గర కూడా గంటే పెట్టలేదు. గరిటె పెట్టామా ఇంకా చేప మనం తిన్నట్టే, అదంతా ముక్కలుగా విరిగిపోతుంది అనమాట పులుసులోనే. ఇట్లా తెలుతున్నప్పుడే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర ప్రెజెంట్ లేదు, సో దట్ నేను వేయట్లేదు. ఇదండి నా చేతి నెల్లూరు స్టైల్ చేపల పులుసు. యాక్చువల్లీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం పెట్టానండి. మా అమ్మని అడిగి వీడియో కాల్ చేస్తూ చూపిస్తూ పెట్టాను. అది ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి, అదిరిపోయింది. మీకు ఎవరికైనా కూడా వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఎలాంటి రెసిపీస్ కావాలి, ఇలాంటి రెసిపీస్ అండ్ సాంగ్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.